గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బసవన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బసవన్న గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. 72వ జన్మదినోత్సవం సందర్భంగా గన్నేరువరంలో ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించడం జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ గడ్డమైన మీద పుట్టకపోయి ఉంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మనం ఇంత అభివృద్ధి చెంది మనం స్వయం పరిపాలన చేసుకొని మనం ఇంత అభివృద్ధి పదంలో నడిచే వాళ్ళం కాదు. కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఆయనను ఆశీర్వదించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ముందుకుంటూ రాబోయే 3 ఏళ్లలో మళ్ళీ సీఎంగా మనందరం కలిసికట్టుగా ఆయనకు సపోర్ట్ చేసి సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు 14 సంవత్సరాల కాలం సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ బతుకులు ఆగమవుతున్నాయని చెప్పి తెలంగాణ స్వరాష్ట్రం కావాలి, తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రం కావాలనే కోరికతోటి ఎన్నో పదవులు వచ్చినా తృణప్రాయంగా త్యాగం చేసి పదవులను త్యాగం చేసి ఆఖరి ప్రాణాన్ని కూడా త్యాగం చేసి చావు నోట్ల తలబెట్టి మొత్తం తెలంగాణ ఆంధ్ర పాలకులను మెడలు వంచి కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మళ్ళీ అధికారం చేపట్టి తెలంగాణకు కేసీఆర్ అయితేనే సబబు అనే రీతిలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి, ఆయనే జీవిత కాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మా కాశీపేటలో ఉన్నటువంటి మానసాదేవి గారిని, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామిని, మరి ఇక్కడ ఉన్న స్వయం మల్లికార్జున స్వామిని పూజలు చేసి వేడుకోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా మళ్ళీ పదవి బాధ్యతలు స్వీకరించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.